నీకు ప్రసవగండముంది. నేను అబద్ధం చెప్పినా అదే నిజం అనాలి. నా మాట మీద నడవాలి. అలా అయితేనే ఈ పెళ్ళవుతుంది. ఇది నువ్వు నన్ను ఒప్పించడానికి కాదు, నేను మీ మాస్టర్ నొప్పించడానికి కూడా. చదువు పేరుతో ఇంట్లో ఉంచుకుని, చనువు పేరుతో దగ్గరికి తీసుకుని, మనసుని మనిషిని కూడా పాడు చేసినా మీరే తాళి కట్టాలి. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఏమండి, చిన్న తేడా అంతే. ఇప్పుడు పరీక్షల్లో తప్పితేనేమో సంవత్సరం పోతుంది, అదే పడగదిలో పాస్ అయితే నెల తప్పుతుంది. అంతే తేడా కదమ్మా. మేస్టారు, నేను ఏజ్ బారు మ్యారేజీలు చేస్తుంటే నన్ను కొడతానన్నారు కదా, మరి మీరు ఇలా మేనేజ్ చేశారు కదా, మిమ్మల్ని ఏం చెయ్యాలి? పైగా స్టూడెంట్తో. అవ్వా అవ్వా. నిజం చెప్పు, కళ్ళు పోతాయి, పురుగులు పట్టిపోతావు. అక్షర పిచ్చి పెట్టిన ఆ మనిషి మీద నువ్వు నింద వేసింది. పద, హాస్పిటల్ వెళ్తాం. పదవే. ఎందుకమ్మా? టెస్ట్ చేయిస్తారా? సైన్స్ మరీ అంత ముదిరితే నా మరదలు చెడిపోయిందని చెప్తుంది గాని చెడగొట్టింది నీ కొడుకని తెలియదే. ప్రాణం కంటే మానం గొప్పదని ఓరలుగా అంటారు గాని ప్రాక్టికల్గా ప్రాణభయానికి సెక్యూరిటీ లక్షల్లో ఉంటే మానభయానికి సెక్యూరిటీ 5 రూపాయలేనమ్మా. పైగా డబ్బున్న మహారాజులు సేఫ్టీని కొంటారు, సాక్ష్యాలను కొంటారు, అవసరమైతే సైన్స్ను కూడా కొనేస్తారు. అయినా కట్టుకున్న పెళ్ళం ఒప్పుకుంది, ఆ కట్టుకున్న పిల్ల చెప్తుంది. మళ్ళీ ఎందుకమ్మా ఈ నాటకాలు? అత్తయ్య గారు, ఓ అర్ధరాత్రి పూట ఆయన నా పక్కన లేరు, ఎక్కడికి వెళ్ళారని వెతుకుతుంటే దాని గదిలో పాఠాలు నేర్పిస్తున్నారంట. అర్ధరాత్రి పూట తీసుకోవాల్సిన క్లాసులు ఏముంటాయి అత్తయ్య గారు? ఏం గౌతమి, అవునా కాదా? అవును. ఒకసారి నేను స్కూల్కి వెళ్తే ఇది క్లాస్ రూమ్ లో లేదు, ఆయన గారు రూమ్ లో ఉంది. ఏంటండి అంటే జనరల్ నాలెడ్జ్ లో డౌట్స్ ఉన్నాయంట. డోర్ వేసుకుని మరీ తెలుసుకునే జనరల్ నాలెడ్జ్ ఏముంటుందండి? ఏం గౌతమి, అవునా కాదా? అవును. సరిగమ
సిగ్గు లేకుండా చెప్తున్నావే. ప్రాణం పోతే 11 రోజులు ఏడ్చి ఊరుకుంటాం, మానం పోతే తరతరాలు ఏడుస్తూనే ఉండాలి. అందుకే నిన్ను చంపి లాభం లేదే. ఇల్లంతా చావాలి, ఇంటి పేరు కూడా చావాలి, ఇంటి పేరు కూడా చావాలి, ఇంటి పేరు కూడా చావాలి. పద పద చంపాం, పద పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారు గౌతమి? రా. తాళి కట్టండి. కట్టండి కట్టండి. కమిషన్తో పని లేకుండా కళ్యాణం అయిపోతుంది కదా. నా పాడే ఆల్రెడీ ప్రమోషన్ కూడా అయిపోయింది కదా. ఇది వరుదిని కోసం చేయించుకున్న తాళి. ఈ తాళి మీద దీని పేరు రాసుందని నాకిప్పుడే అర్థమైంది. మైలుపడ్డ చోట పసుపు నీళ్లు చల్లుతారు. ఇది కూడా అంతే. పసుపు తాడు కడితే పాపం కూడా పవిత్రమైపోతుంది. కట్టండి. అయ్యా, మీరు తప్పు చేయరని నాకు నమ్మకం ఉంది. నా కూతురు అబద్ధం చెప్పదని అంతకంటే నమ్మకం ఉంది. తప్పైతే జరిగిపోయింది. తాళి కడితే ఇది చచ్చిందనుకుంటాను. కట్టకపోతే నా ఇంట్లో అందరినీ చంపి నేను చేస్తాను. ఏం చేయమంటారో చెప్పండి. ఈశ్వరు మీద నింద వేస్తే దేవుడి మీద నింద వేసినట్టే. ఇంత మంచి అమ్మాయి ఉండే అర్హత ఇంటికి లేదన్నాడు మా వాడు. కానీ నువ్వేస్తున్న ఈ నింద వల్ల ఇంటి గౌరవం మంట కలిసిపోతుంది, మంట కలిసిపోతుంది. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు?
నీతో ఎవరిదంతా చేయిస్తున్నారు? చెప్పు, చెప్పవే, చెప్పు. ఇది నిందో నిజమో ఆ దేవుడికే తెలుసు. నేను మాత్రం మనస్ఫూర్తిగా నా ఇష్టంతో ఇలా చేశాను. ఈశ్వర్, తాళి కట్టరా. మీ అమ్మని చెప్తున్నాను, తాళి కట్టరా. అమ్మా, నువ్వు కూడా నమ్ముతున్నావా? లేదురా, బిడ్డ ఎలాంటి వాడో ఆ రాత రాసిన బ్రహ్మ కంటే ఈ అమ్మకే తెలుస్తుందిరా. ఇదంతా దీని పని. అనసూయ, నేను ఆ మాత్రం అర్థం చేసుకోగలను. అమ్మ తరం అనే అమృతం కోసం కాపురం అనే ఈ క్షీరసాగరాన్ని చిలికి నీ భార్య సృష్టించిన విషంరా ఈ నింద. హరించాల్సింది, భరించాల్సింది నువ్వే. ఈశ్వరుడు కదా. దీని బతుకుని నువ్వు పాడు చేయలేదురా, ఇదే పాడు చేసుకుంది. ఇది నిందేసిన జనం దృష్టిలో అది నిజమే అవుతుంది. ఎందుకంటే అది నీ భార్య కాబట్టి. గడప దాటి బయటికి వెళితే అది చెడిపోయిందవుతుంది. ఈ రామయ్య ఇల్లు వల్ల కాడవుతుంది. బాధ్యత అన్నావుగా, దానికోసం అయినా తాళి కట్టరా. స్టూడెంట్ని పాడు చేశాడన్న మాట కంటే పెళ్లి చేసుకున్నాడన్న మాట చిన్నదేగా. భరించొచ్చు. కట్టరా, తాళి కట్టరా. అమ్మా, ఈశ్వర్, నిజం వేరు, నింద వేరు. నిందని ఆచరించడం నిజమని ఒప్పుకోవడం కాదు. రాముడు సీతను అడవులకు పంపింది ఎవరో వేసిన నిందని నమ్మి కాదురా, ఆచరించాడంతే. అది రాజనీతి.
చేశాడు కాబట్టి సీతమ్మ మీద నింద లేదు. ఇప్పటికీ అనుమానించాడనే నింద ఆయనే భరిస్తున్నాడు. అది రామనీతి, రామనీతిరా. నువ్వు మొయ్యాలిరా. ఈశ్వర్, ఈ పెళ్లి జరగకపోతే ఒక కుటుంబం బలవుతుందిరా. ఆ పాపం నీ భార్యదవుతుంది. పసుపు తాడుతో పాపాన్ని కడగమందిగా. నిజమే, దాని పాపాన్ని. ఆడపిల్ల జీవితం కోసం, ఒక మధ్య తరగతి పరువు కోసం నీ భార్య చేసిన పాపం కోసం తాళి కట్టరా. ఈ తల్లి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పిన పని చెయ్యరా నాన్న, చెయ్యరా. తాళి కట్టరా.
ఎత్తు శిఖరం నా బిడ్డ. అలాంటి శిఖరాన్ని పాప సముద్రంలో తోసేయడానికి నాతో కూడా పాపం చేయించావు కదే.